తొలివేరు యాక మునివర వెనుగు సంబారు మౌనిచంద్రమా ఇది ఇచ్చేదాని కాక బాలులు నీకు ఇచ్చేదాని కాక సరే ఓహో దశరథ రాజా మీరు అనువిధమే నేను తీసుకువెళ్ళేదాను కాక. ఆహా మౌనిచంద్రమా వీళ్ళు ఏమారని పసి బాలకులు ఇలా భారము ఇదే స్వామి. ఆ యొక్క విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఇప్పుడు తీసుకువెళ్ళేటందుకు ప్రయత్నిస్తున్నాడు. తీసుకువెళ్ళంగా వాళ్ళు చిన్న పసిబాలు కానీ మరల తెచ్చి దశరథునికి అప్పగించినాడు. కళ్యాణ రాముడై వస్తాడు. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి. ఓహో దశరథ రాజా వెళ్ళేదాము వేగమేమో అల్లాగాను సరసముతోను మేము అల్లాగాను సరసముతోను ఉండుము నీవు ఉల్లాసముగా రామ రామ రణ జయ భీమా రామ రామ రణ జయ భీమా తారక నామ దశరథ రామ దశరథ రామ వెళ్ళేదాము వేగమేమో వెళ్ళేదాము వేగమేమో. ఓహో దశరథ మహారాజా ఇప్పుడు వెళ్ళుచున్నాము, మీరు సంతోషంగా ఉండుడి. ఆహా రామలక్ష్మణులారా ఎత్తుగారా మీకు ఇది దాన విద్యలు నేర్పేదను తిలకించుడి. మౌనచంద్రమా ఈ యొక్క పాదములకు నమస్కారం చల్లగా వర్ధిల్లుడి. ఆహా బాలకులారా ఇప్పుడు మీకు దాన విద్యలు నేర్పేదను. బాలకుల చులార మీకు బాణ విద్యలు నేర్పేదని ఆహా రామలక్ష్మణులారా ఇదే దాన విద్యలు నేర్చుకోండి. యతీశ్వర నువ్వు నివారా నీవరంగ మాటమే ముడినదాము మాటమే ముడినదాము మాటమే ముడినదాము నివారా నీవరంగ మాటమే ముడినదాము. యతీశ్వర నువ్వు అను విధంగానే నీ మాట మేము వినదాము. ఆహా రామలక్ష్మణులారా మరి ఇదో బాణ ప్రయోగ మంత్రము తెలిపెదను. మంత్రము తెలిపెదను మరి ఇదో బాణ ప్రయోగ మంత్రము తెలిపెదను. ఆహా రామలక్ష్మణులారా మరి ఒక బాణమంత్రము నేర్చుకోగలిగినదా. మౌనచంద్రమా కరుణాకర మీరు చెప్ప కరుణిని నేర్పదము.
మౌనచంద్రమా, మీరు చెప్పే విద్యలు మేమిద్దరం నేర్చుదాం కదా. బాలకులారా, భయము చెందబోకనువా పాపాత్ములకు తండ్రి, భయము చెందబోకనువా పాపాత్ములకు తండ్రి, పాపాత్ములకు తండ్రి. బాలకులారా, మీరు భయం చెందకుండా పాపాత్ముల కూర్చోవలేను. యతీశ్వర, భయమేలా వీరలున్న దయమాపై ఉండుగా. దయమాపై ఉండుగా. భయమేలా వీరలున్న దయమాపై ఉండుగా. యతీశ్వర, మీరు ఉండగా మాకు ఎలాంటి భయం లేదు కదా. రామచంద్ర, ఇదర శ్రీమసుర రామలక్ష్మణులారా, ఆ ఈశుడు మిమ్మల బ్రోచును కదా. మౌనచంద్రమా, పెద్దలు మీ కరుణయునున్నయేమి ఆపదలు మాకు, 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 ఏమి ఆపదలు మాకు, ఏమి ఆపదలు మాకు. మౌనచంద్రమా, మీరు పెద్దలు ఉండగా మాకు ఏమి ఆపదలు రావు కదా తండ్రి. రామచంద్ర మహారాజుకి ఇప్పుడు రామలక్ష్మణుల తోడుకొని ఆ యొక్క మౌనిచంద్రుడు అరణ్యంలో వెళుతుండగా తాటకి ఆ ఘోరారణ్యంలో తిరుగుకుంటూ వచ్చుతున్నది. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి రామలక్ష్మణులారా, రామలక్ష్మణులారా, ఆ యొక్క రాక్షసి అయిన తాడకి వచ్చుచున్నాను, దాన్ని వధింపుడి. యతీశ్వర, ఎట్లు కొట్టుదు ఎత్తివరనేను, ఎట్లు కొట్టుదు ఎత్తివరనేను, భూతనవానము ఖ్యాతిగా పట్టి, కాతిని కొట్టుట నామది గుట్టు, ఎత్తివరదినమో కమ్మటితోను, ఎత్తివరదినమో కమ్మటితోను, పలతిని కొట్టుట పాపమంటిని, పానము పట్టను పలతిని కొట్టను, ఎత్తివరదినమో కమ్మటితోను, ఎత్తివరనేను, యతివర, నేను ఇప్పుడే కొత్తగా బాణం బట్టి ఒక స్త్రీని కొట్టితే పాపము సంభవించునేమో, నేను కొట్టలేను. రామచంద్ర, రామచంద్ర, ఆ యొక్క
సురులను బట్టి రాక్షసులు బాధ పెట్టేవారు కదా, వారిని సంహరించిన స్త్రీ అయినా పురుషుడైనా వారిని సంహరించిన పాతకం అంతా నాదే. ఎత్తివరా బాణము పట్టెద బాగుగా గొట్టెద ఆనము పట్టెద బాగుగా గొట్టెద వంటకు పెట్టెద రణమరించెద ధిక్కరించినే నిక్కడ దుంచెద ధిక్కరించినే నిక్కడ దుంచెద ఎదివరదిన మోదేగము తోడు వినుమో ఏగముదో బాణము పట్టెద బాగుగా గొట్టెద ఆనము పట్టెద బాగుగా గొట్టెద ధిక్కరించినే నిక్కడ దుంచెద. ఎత్తివారా నీ పన్ను విధంగానే దీన్ని చంపేదాన్ని చూడము. మా నాయన గారు మాట ప్రకారము నేను దీన్ని చంపేదాను, రవిలో చంపేదాను. పిల్లగల్లారా, ఈ ఘోర అరణ్యములోకి ఎలా వచ్చి ఉన్నారు? నాకు 2 ఫలములు దొరికినట్టు దొరికి ఉన్నారు. ఎలా వచ్చి తిరిగి వేరే ఈ ఘోర వనములోకి వచ్చి ఉన్నారు. నాకు మేలుగా ఫలములు దొరికినట్టు దొరికి ఉన్నారు కదా. శ్రీరాజా రామచంద్ర మహారాజుకి ఎడకట్ట నుండి వచ్చిన రామాయణం భక్తులు స్టేజ్ పైకి రావాలని మనం చేస్తున్నాం. అలాగే ఎక్కడ నుండి విచ్చేసిన భక్తులైన రామాయణ భక్తులు అందరూ స్టేజ్ పైకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని చూడమని నీదే చిరంతో చంపదాను. ఏం నరవమా, నన్ను దుంచుతానని మాట్లాడుతున్నారా? ఏమి ఇంత మాటలు ఏం నరవమా, ఇంత మాటలు మాట్లాడుతున్నారు. నా ఒక్క పూట మేటకు చాలరు. ఇప్పుడే మింగలేదు చూడు కదా. హే రక్కాసి, హే రక్కాసి, మురువక మురువక మురుగముగానే తరమివేసి తోడిందిగా మరణము ఎందము మరణము రాని భారవని కలిపేగా మురువక మురువక మురుగముగానే తరమివేసి తోడిందిగా హే రక్కాసి, చూడుము ఇప్పుడు నా చరం చేత నిన్ను వధించదాను. ఏ నరబోదవులారా, ఆహా, మీరు ఎంత నాకు దడ్డి పనుల
తండ్రి బలుల్లా అంటుకోవాల్సిన దాన్ని మీరంతా పిల్లగాళ్ళు ఇప్పుడే మింగలని చూడు కదా. ఏ రక్కాసి హే నరరమ మంజునాథ నీకు నాదు మైమడలియలేదురా, మంజునాథ నీకు నాదు మైమడలియలేదురా, మంజునాథ నీకు నాదు మైమడలియలేదురా, ఇప్పుడే చూడు నా తలతోటి నీ విజయమందు కొడితే గక్కుల చచ్చేదానివి. హే రక్కాసి రక్కాసి ఆహా రామలక్ష్మణులారా, అయితే నేను ఇప్పుడే యాగం గావించదను, కానీ ఆ యొక్క రాక్షసులు వచ్చినో ఏమో, ఆ యొక్క మాయవాదులు వచ్చినో ఏమో, మీరు రక్షణగా ఉండండి. అట్లాగే శ్రీరాజా రామచంద్ర మహారాజుకి రామ 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 పావన కేశవ కృష్ణ మురారి పావన కేశవ కృష్ణ మురారి వాసుదేవ చౌరి ఓ రామ వాసుదేవ శౌరి ఓ రామ 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 శ్రీరాజా రామచంద్ర మహారాజుకి హరిసా విను మధుమా సంబులు హరిసా విను మధుమా సంబులు హరిసా విను మధుమా సంబులు హరిసా విను మధుమా సంబులు ఒరే మారేసా, మనము ఈ యాగంలోన రక్తము చల్లవలేను. ఒరే సుబాబుడా, సుబాబ వినుము సుజిరి భూతములు, సుబాబ వినుము సుగిరి భూతములు సుబాబ వినుము సుగిరి భూతములు సుబాబ వినుము సుగిరి భూతములు రక్తము తోడుగా రక్త బాండములు, రక్తము తోడుగా రక్త బాండము రక్తము తోడుగా రక్త బాండములు, రక్తము తోడుగా రక్త బాండము సరుగుడు వచ్చి వీరుగున పోయగా, కరుములు వట్టి నీరుగుడు తోడు సరుగుడు వచ్చి వీరుగున పోయగా, కరుములు వట్టి నీరుగుడు తోడు సుబాబ వినుము సుజిరి భూతములు, సుబాబ వినుము సుగిరి భూతములు ఒరే సుబాబుడా, ఆ యొక్క రక్త బాండములు తెచ్చి కుమ్మరిద్దుం గాక. ఓం శివ రక్తేస్తారా ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర పాలమదేయురావే శంభో, పాలన చేయుమురాలే శంభో పాలమదేయురావే శంభో, పాలన చేయుమురాలే శంభో హే రక్తేస్తారా విడిచెద భానము ఎమ్మైలోన ఇరిదెద బాణము ఎమ్మైలోన రక్తమున ఇమ్ముగలుగర, అంతాలోన ఇమ్ముగ గోచర కన్నతి
దుష్ట నరశార్థూలం కర్తవ్యం దైవమానికం. అమ్మా కౌసల్య సుప్రజ రామ, యతీశ్వరరావు బ్రహ్మముహూర్తం దాటిపోతున్నది, మనం ఇప్పుడే వెళ్ళేదాము. మిత్రులారా, ఇప్పుడు కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అన్న సుప్రభాతము అలనాడు ఆ యొక్క విశ్వామిత్రుడు బాలకుల నిద్రలేపే సమయంలో అప్పుడు ఇది తయారైంది. రామచంద్ర, యతీశ్వరరావు రమ్ము రాఘవా వేలెమ్ము రాఘవ నీవు 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 రమ్ము రాఘవా రమ్మని తోమిదుల మురలు చెయ్యన బోధాము మనము రమ్మని తోమిదిల మురము చెయ్యన బోధాము మనము రమ్ము రాఘవా వేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవా వేలెమ్ము రాఘవ నీవు రమ్ము రాఘవా. రామలక్ష్మణులారా, మనం ఇప్పుడే నిధులకు చేరవలేను. యతీశ్వరరావు గాదినందన పోయము గక్కున నిప్పుడు మౌని గాదినందన పోయము గక్కున నిప్పుడు మనము గాదినందన పోయం గక్కున నిప్పుడు మౌని గాదినందన పోయం గక్కున ఇప్పుడు మౌని గాదినందన పోయం మనము సంతతము నాయే వర మౌని మనము సంతతము నాయే నవముని నాయే వర మౌని నాయే వర మౌని గాదినందన పోయం గక్కున నిప్పుడు మౌని గాదినందన పోయం గక్కున ఇప్పుడు మౌని గాదినందన పోయం. యతీశ్వర, నీవు అన్ని విధంగానే వెళ్దాం పదము. రాఘవ రామచంద్ర, అటులే మనం వెళ్ళవలేను. మౌనీశ్వర, ఇది ఒక ప్రేత భూమిగా కనబడుతున్నది, దీని మహిమ ఏంటిది నాకు చెప్పుము. ఏ బరియాసమేమో కానీ ఏ పరిచయో మౌనే, బరియాసమే కాని ఏర్పరించురో మౌని అవవల్లవరదలయి నలరేడు తుల్య మౌనే, అలవందల మాతరి గురు మగనెల్లో చొందె మౌని నలరేడు తుల్య మౌనే, నగరేమో కొంచె మౌలి బరియాసమము ఏగి ఏ పరిచయో మౌనే, బరియాసమేమో కాని ఏర్పరించురో మౌని. మౌనీశ్వర, ఇది ఒక ఆశయం ఎవరిదో మాకు చెప్పుము కదా. రామచంద్ర, కమల నేత్ర శ్రీరామ గౌతమ ఆశ్రమము ఇది. 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 విమల చరిత దీనితోడ సమవేక్షణలేదు రామ. విమల చరిత దీనితోడ గమనించుడు శ్రీరామ. కమల నేత్ర శ్రీరామ గౌతమ ఆశ్రమము ఇది. కమలలోచ శ్రీరామ గౌతమ ఆశ్రమము ఇది. రామచంద్ర, యతీశ్వర, ఇదైనా గౌతమాముని ఆశ్రమం అంటారు. ఆ యొక్క ఇంద్రలోకం కూడా దీనికి సరిరాదు కదా. యతీశ్వర, మూసుకోవే లైటు. ఆ యొక్క శ్రీరామచంద్ర కృపగలిగే నా మీద. శ్రీరామచంద్ర కృపగలిగే మా దేవ. శ్రీరామచంద్ర కృపగలిగే నా మీద. నీ మీద ప్రేమగా నీనే నిందు వర్తితిని. నీ మీద ప్రేమగా నీనే నిందు వర్తితిని. శాపము తీరే నీ రూపము తారే శాపము తీరే నీ రూపముతో నా సాటి శాపము తీరే నీ కాలి దూలి
ఏ పాడకు ఓకే ఉన్నది చల్లని రాజా ఓ చందమామ చల్లని రాజా ఓ చందమామ చల్లని ఊరాయే మా చందమామ చల్లని రాజా ఓ చందమామ కదలంటి వెలిసాయి ఓ చందమామ చల్లని రాజా ఓ చందమామ చల్లన నాడేటి చామంతినే వేదాల నాడేటి చామంతినే ఎంకరుని జడలోని పూవంతినే ఎంకరుని జడలోని పూవంతినే చల్లని రాజా ఓ చందమామ చల్లని రాజా ఓ చందమామ నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ అవ్వ పేరు నీ అయ్య పేరు నీ తాత పేరు అంత గుంజుకుంటవారు. నా పేరు హాలియాదేవి. హాలియా అనగా మీ తండ్రి పేరు బ్రహ్మదేవుడు. తండ్రి బ్రహ్మదేవుడు, తల్లి సరస్వతి. తల్లి సరస్వతి. అమ్మా నీకు ఉన్నారు ఏంటిది ఏంటిది అంటున్నావా? కట్టుకొని పట్టుకొని పెట్టుకున్నారా? బొట్టు పెట్టుకొని తాళి కట్టి ఏలు పట్టుకొని తిరిగిరా అంటన్నా. కళ్యాణం అయిందా? తిరిగినాం. ఎవరితోటి? నా భర్త గౌతమ మునేశ్వరుడు. ఓహో, నీ యొక్క భర్తాలుడైనా గౌతమ మునేశ్వరుడు. అమ్మా అమ్మా ఏమిటి? నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది తల్లి? ముగ్గురు. వారి యొక్క నామము శతానందుడు, కుమారుడు, కుమార్తె అయిన అంజలిదేవి. ఓహో, అంజలిదేవి. నీ యొక్క బిడ్డ అంజలిదేవి. అవును తల్లి. దేవేంద్రుడు సురా 30 కోట్ల దేవాన దేవతలకు రాజైనటువంటి వాడి దేవేంద్రుడు పృథివీ కర్త అయిన సూర్య భగవానుడు మారువేషం లోపల వచ్చి గౌతమామునేశ్వరుని రీతిగా వచ్చి హాల్యతోటి ప్రేమలు చెందారు. అప్పుడు వాలి సుగ్రీవులు ఉద్భవించారు. ఆ యొక్క సంగతి బిడ్డ అయిన అంజలిదేవి 5 ఏళ్ల బాలిక తపస్సుకు పోయిన తండ్రి ఏ రీతిగా వచ్చాడని చెప్పి తల్లికి తెలియక తండ్రి దగ్గరికి పోయి నాయనగారు ఇంటి లోపల ఉన్నది ఎవరు, ఇక్కడ పూజ కాడ ఉన్నది ఎవరు అనగా యోగా దృష్టితోటి చూశాడు ఆ గౌతమామునేశ్వరుడు. ఆ దేవేంద్రుడు సూర్యుడు నా వేషం మీద వచ్చి మోసము చేశారని చెప్పి గిదగిదవరికి వచ్చి ఒరే దేవేంద్రుడు ఉన్నది శ్రీరామచంద్రుని పాద ధూళి సోకి రాతివి పొడమారి నాతిగా వెళ్తావని చెప్పి తిరుగుశాపన పెట్టాడు. ఈ ఆల్యదేవి ఏమన్నది, 5 ఏళ్ల బిడ్డ కళ్ళుండబెట్టుక నన్ను చూసి నా భర్తతోటి చెప్పాది, కావున నీకు కన్ను లేకుండా పోవుగా అని చెప్పి అంజలిదేవికి శాపన పెట్టాది. ఈమె వరాన అంజలిదేవి కన్ను పోయాది. భర్త వలన శిల పడిన ఆల్యదేవి ఇప్పుడు ఆ శ్రీరామచంద్రుని పాద ధూళి సోకి లేచి ఆ శ్రీరామచంద్రుని ఏ తిరిగి రాఘవ రామచంద్ర, వేల కొద్ది సంవత్సరాలలో నేను రాతినై పడి ఉంటిని. మీ రాకతో నా జన్మ ధన్యమాయను. నన్ను ఆశీర్వదించురు స్వామి. మౌనిచంద్రమా, మౌనిచంద్రమా, ఈ ఆల్యకు శాపం వివరించరి. ఓహో ఆల్య, నీ యొక్క భర్త అయినా
ఓహో ఆల్య, నీ భరత అయిన హిమాలయాల్లో తపము చేయుచున్నాడు, వాడికి ఎల్లుము నువ్వు. అలాగే స్వామి. సంతోషంగా జీవించుము. అయిపోయింది. కథ కాలేదు, కథ కాలే, కథ ఉన్నది. మౌనచంద్రమ్మ, ఈమెకు ఎవరు శాపం ఇచ్చరి? ఆహా రాఘవరామచంద్ర, శిలయు శాపము వదిలే శీఘ్రముగా ఓ రామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా ఓ రామ, శిలయు శాపము వదిలే ఇంతలోన శ్రీరామ, ఇంతలోన శ్రీరామ, ఇంతలోన శ్రీరామ, ఇంతలోన శ్రీరామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా ఓ రామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా ఓ రామ, శిలయు శాపము వదిలే శీఘ్రముగా శ్రీరామ, శిలయు శాపము వదిలే. గట్ల ఆహా రామచంద్ర, ఆ యొక్క శిలాశాపం వదిలి ఆహాల్యాయి నిలిచినది. యతీశ్వర, ఎలాగలిగెనో శాపము వారి శర్మౌని, ఎలాగలిగెనో శాపము వారి శర్మౌని, ఎలాగలిగెనో శాపము వారి శర్మౌని, ఎలాగలిగెనో శాపము వారి శర్మౌని, ఎలాగలిగెనో శాపము కాలకర్మమెవరి వశములోన రాదు రామౌని, కాలకర్మమెవరి వశముగాన రాదు రామౌని, కానరాదు రామౌని, కానరాదు రామౌని, ఎలగలిగెనో శాపమెవు వారి శరమౌని, ఎలగలిగెనో శాపమెవరు వాగిచ్చెను మౌని, ఎలగలిగెనో శాపం. యతీశ్వర, ఆమెకు ఎవరు శాపం ఇచ్చారు, ఎలా కలిగింది చెప్పుము. ఆహా రామచంద్ర, భర్త శాపము బడియుందానాయ రామ, భర్త శాపము బడియుందానాయ రామ, భర్త శాపము నీకు, బడియుందానాయ రామ, భర్త శాపము బడియుందానాయ రామ, భర్త శాపము నీకు. ఆహా రాఘవ రామచంద్ర, ఆ యొక్క భర్తయాగు గౌతముని శాపము వలన ఆ శిలాయి పడి ఉండను కదా. యతీశ్వర, అహో రాఘవ రామచంద్ర, ఇప్పుడు మనము మిథిలా నగరం ఏగవలను. అక్కడ జనకుని ఇంట్లో స్వయంవరము ఉందాట. నేను దివ్య దృష్టితో చూడగా స్వయంవరం ఉన్నదని ప్రకటించినాడు. మనం ఇప్పుడే వెళ్ళవలేను. రామచంద్ర, నీకు తెలిపేదను వినుము. చెప్పు యతీశ్వర. రామ నీకు తగిన చిన్న రాణి ఉన్నది, జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది. రామ నీకు తగిన చిన్న రాణి ఉన్నది, జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది. ఓము కాంతి చూడ పూర్ణ సోముగల రచనముంది, ఓము కాంతి చూడ పూర్ణ సోముగల రచనముంది. ఆదిని విను కలుగొమ్మలు కామరలను లేవనలకు దానిని కోమలాంటి. రామ నీకు తగిన చిన్న రాణి ఉన్నది, జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది. రాజపుత్రికైన సీతారమణి ఉన్నది. జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది. పలుకు వెలయు పులుకు పులులకు సున్నది, రామ పలుసనైన మోపు తాను మెరయుతున్నది. పలుకు వెలయు పులుకు మొత్తు నలుపుతున్నది, రామ పలుసనైన మోపు తాను మెరయుతున్నది. అలరు గుంపులు పురులు తలుపు చెట్టు తల్పములు, అలరు గుంపులు పురులు తలుపు చెట్టు తలుపులు, ఒలుగా కలుగవులపై సోని మొక్కలవలని సిక్కున కలనొక్కెను మరి సొక్కలు. అది రామ నీకు తగిన చిన్న
వస్తున్నది రామ మాతృపురుల తొండములను కరుగుతున్నది తిరుగులిచుగా దిమ్మలెదలు కొలుగుతున్నది రామ మాతృపురుల తొండములను కరుగుతున్నది విరజాన పాదములు చక్కనైన తిరుముఖము విరజాన పాదములు జన్మలైన తిరుముఖము కరుణే సుందర హరిహరులకు చూడవరు కరమేగని వందింపగల రామ నీకు తగిన చిన్నరాని ఉన్నది జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది రాజపుత్రికైన సుందరమణి ఉన్నది జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది జనకు నింద సాంబశివుని శాపమున్నది దాన్ని పుణ్యదేయువారలకి వలసి ఉన్నది జనకు నింద సాంబశివుని శాపమున్నది కాని తుడియదేయ వారలకి వలసి ఉన్నది ఇలను కొండ పాములు వినకులే చుడిలను వేగా ఇలను కొండ పాములు ఈనకులే సుడిలను వేళ మనమునంతు లాభాలను కనుగొనవల కనకరముగ రామ నీకు తగిన చిన్నరాని ఉన్నది జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది జనక రాజపుత్రికైన సీతారమణి ఉన్నది ఆహా రాఘవరామచంద్ర వైతీశ్వరరావు మనం ఇప్పుడే ఆ యొక్క మిథులా నగరం చేరబోవాలను సీతా స్వయంవరమునకు చేరబోవాలను ఇప్పుడు ఈ యొక్క రామ లక్ష్మణులను తోలుకొని మిథిలా నగరము విశ్వామిత్రుల వారు పోవచ్చున్నారు. ఇవాళటి కథ ఇంతటితోటి సమాప్తము. రేపు సీతారామ కళ్యాణము. మంగళహారతులతోటి ఎవరైనా ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవానికి మంగళహారతులు కానీ కట్న కానుకలు వస్త్రాలు ఏమున్నా కానీ మంగళహారతులతో